నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహాత్మా గాంధీ వర్ధంతి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి. చదువుతోనే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు. ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. గాంధీ ఆసుపత్రి ముందు టీఆర్ఎస్ నిరసనలు. హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఉండవల్లి నివాసంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూలమాల వేసి నివాళులు అర్పించారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులు అర్పించారు. హైదరాబాద్ నగరంలో మాంసం దుకాణాలను మూసివేయాలని బల్దియా కమిషనర్ ఇలంభర్తి ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమించిన దుకాణదారులపై చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా కమిషనర్ హెచ్చరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సత్యం, అహింసలే ఆయుధాలుగా దేశానికి స్వాతంత్ర సముపార్జించిన జాతిపిత మహాత్మా గాంధీ అని, అహింస అనే ఆయుధంతో సూర్యుడస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి భరతమాత దాస్య శృంఖలాల నుంచి విముక్తి కలిగించిన మహోన్నతుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు. అనంతరం 20వ శతాబ్దంలో మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన వ్యక్తుల్లో మహాత్మా గాంధీ ఒకరని, తాను నమ్మిన సిద్ధాంతాలను ఆచరించి చూపారని, భారతదేశంపై చెరగని ముద్ర వేశారన్నారు. సత్యం, అహింసలే ఆయుధాలుగా దేశానికి స్వాతంత్ర సముపార్జించిన జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళి అర్పిస్తున్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు. అహింస అనే ఆయుధంతో సూర్యుడస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి భరతమాత దాస్య శృంఖలాల నుంచి విముక్తి కలిగించిన మహోన్నతుడు మహాత్మా గాంధీ అని తెలిపారు. అనంతరం 20వ శతాబ్దంలో మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన వ్యక్తుల్లో మహాత్మా గాంధీ ఒకరు అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను నమ్మిన సిద్ధాంతాలను ఆచరించి చూపి భారతదేశంపై చెరగని ముద్ర వేశారు అన్నారు. దేశానికి స్వాతంత్ర ఫలాలు అందించిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం కృషి చేద్దామని ఆయన తెలిపారు. హైదరాబాద్లోని మంత్రి నివాస ప్రాంగణంలో పొన్నం ప్రభాకర్ మంత్రి నివాసంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ యాదవ్, ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, దానం నాగేందర్, ప్రకాష్ గౌడ్, శ్రీ గణేష్లతో పాటు ఎమ్మెల్సీలు కోదండరాం, బల్మురి వెంకట్, దయానంద, అమీర్ అలీఖాన్, ప్రభాకర్, భానుప్రసాద్, మేయర్ విజయలక్ష్మి, మైనారిటీ స్కూల్ వైస్ చైర్మన్ ఫహీం ఖురేషి తదితర నగర నాయకులు పాల్గొన్నారు. నగర అభివృద్ధి, గ్రేటర్ సమావేశం, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై చర్చించారు. చదువుతో పాటు విలువలతో కూడిన వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవాలని విద్యార్థులకు ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలంలోని ప్రతాపసింగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వార్షికోత్సవానికి మంత్రి శ్రీధర్ బాబు, పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి జ్యోతి వెలిగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చదువుతోనే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఏర్పడుతుందని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వారిని వెన్నంటి ఉండి ప్రోత్సహించాలని తెలిపారు. ఈ పోటీ ప్రపంచంలో నైపుణ్యంతో, చిత్తశుద్ధి, కృత నిశ్చయంతో చిన్నారులు ముందుండాలని కోరారు.
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని సౌకర్యాలు అందించడం జరుగుతుందని, వీటిని వినియోగించుకుని విద్యార్థులు రేపటి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు రవికుమార్, ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్, డిఈఓ తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఏ విధమైన స్టాండర్డ్స్ మనము ముందుకు తీసుకోలేకపోతా ఉన్నాం. కొన్ని సందర్భాల్లో ఇంటర్మీడియట్ చదువుకున్న ఉపాధ్యాయులే అక్కడ ఉన్న చిన్న పాఠశాలలో చదువు చెప్తా ఉంటారు. ఆ పాఠశాలలో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉంటారు. కానీ ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి డిగ్రీలు, పీజీలు ఉత్తీర్ణులు చెంది ఈరోజు ఉపాధ్యాయులుగా ఉంటే అక్కడ తక్కువ ఉంటారు. ఎక్కడో మనకు సంబంధించి మన వ్యవస్థలో లోపం ఉంది. ఆ వ్యవస్థ లోపాలను గుర్తించే బాధ్యత ఈరోజు మా పైన ఉన్నదని గుర్తించే ఈరోజు వ్యవస్థను సవరించే బాధ్యతలో మరి ప్రభుత్వానికి సంబంధించి ఎంతో మరి గొప్ప నమ్మకంతో గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలలో మా పిల్లలు బాగా చదువుకుంటారని ప్రవేశం పొందిన విద్యార్థులకు తల్లిదండ్రులకు ప్రభుత్వం ఆసరగా అండగా నిలబడాలని యోచనతో మేము మా ప్రభుత్వ లక్ష్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్వయానా వారు విద్యాశాఖ మంత్రి వర్యులు వారి నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలలు ఇంకా మెరుగుపరిచే కార్యాచరణలో ముందుకెళ్తా ఉన్నాం. రాబోయే కాలంలో విద్య పరంగా రేపు ఈ పోటీ ప్రపంచంలో మన చిన్నారులందరూ కూడా ప్రపంచ స్థాయిలో నైపుణ్యాలను పెంచాలనే యోచనతో ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. ఇంతకుముందు మల్లారెడ్డి గారు చెప్పారు, మల్లారెడ్డి గారి కాలేజీలో ఏ విధమైన నైపుణ్యం పొందుతారో, ప్రైవేటు పాఠశాల అయినా ఏ విధమైన నైపుణ్యం పొందుతారో దాని ధీటుగా ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలలో ఆ విధమైన నైపుణ్యాన్ని పెంచే కార్యక్రమం చేయబోతుంది. ఇది మా ఆలోచన, మా లక్ష్యం అని ముందుకు చెప్తా ఉన్నాం. ఇది మా బాధ్యత కూడా, దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు. కలెక్టర్ గారు మరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకొని ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ పాస్ అయి ఈరోజు జిల్లాకు ఒక స్థాయి మొదటి అధికారిగా నిలబడి ఈరోజు ఈ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి పథకంలో ఈరోజు వారు ముందుకు నడుస్తూ ఉన్నారంటే మీరందరూ కూడా వేదికపై ఉన్న కలెక్టర్తో పాటు చదువు చెప్తా ఉన్న సికింద్రాబాద్ లోని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి 420 రోజులు గడిచాయని, హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి విఫలమైందని బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ వర్ధంతి సందర్భంగా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. చెవిలో పూలు పెట్టుకుని నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలను ఇస్తామని ప్రకటించి ఇప్పటి వరకు ఉద్యోగాల భర్తీ చేపట్టలేదని అన్నారు. తూతు మంత్రంగా డిఎస్సి పోస్టులను ఇచ్చారని, మెగా డిఎస్సి పేరుతో మోసం చేశారని అన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తితో పాటు ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పి తెలంగాణ ప్రజలను, విద్యార్థులను మోసం చేశారని పేర్కొన్నారు. త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు, విద్యార్థులు బుద్ధి చెబుతారని అన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మహాత్మా గాంధీ వర్ధంతి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి.
చదువుతోనే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. గాంధీ ఆసుపత్రి ముందు టీఆర్ఎస్ నిరసనలు. హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్.